టీఆర్ఎస్ పార్టీ పేరు విషయంలో కవితకి బిగ్ షాక్ తగలబోతోందా? కవిత టీఆర్ఎస్ పార్టీని రిజిస్ట్రేషన్ చేయొద్దని ఈసీకి లేఖ రాసుకొచ్చింది తెలంగాణ రాజ్య సమితి అనేటువంటి పార్టీ. ఆ అధ్యక్షుడు తుపాకుల బాలరంగం ఒక లేఖ రాసుకొచ్చారు. 2023లోనే రిజిస్టర్ అయినటువంటి తెలంగాణ రాజ్య సమితి పార్టీ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అయితే గ్యాస్ సిలిండర్ గుర్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కూడా చేయబోతున్నామంటున్నారు ఆయన. 10 నియోజకవర్గాల్లో పోటీ చేశామని చెప్పారు గతంలోనే. టీఆర్ఎస్ అనే పేరుపై పూర్తి హక్కులు నాకే ఉన్నాయంటున్నారు బాలరంగం. టీఆర్ఎస్ అనేటువంటి అబ్రివేషన్తోనే కవిత ప్రచారం చేస్తోంది అని బాలరంగం అంటున్నారు. దానివల్ల నా పార్టీకి నష్టం కలుగుతోంది అంటున్నారు బాలరంగం. సో తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి, తెలంగాణ ఇంకేదైనా అనే పేరుతో ఏ పార్టీలు వచ్చినా కూడా ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర సేన అనేటువంటి పార్టీ ఆవిర్భవించి ఒక ప్రకటన కవిత దగ్గర నుంచి వచ్చిన తర్వాత నుంచి బయటకు వచ్చి మేము కూడా పార్టీలు పెట్టాం, మాకు నష్టపోతాం, మాకు గుర్తులు వచ్చాయని చెప్తున్నారు. 2 రోజుల వరకు ఎక్కడ కూడా రాలేదు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే ఈ రకరకాల పేరుతో టీఆర్ఎస్ అనే పేరుతో వచ్చిన పార్టీల వెనక ఉన్నారనేది అటు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన కవిత పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న మాట. సో ఏదేం జరిగినా టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఎవరికి ఇవ్వకూడదు అనేది మొన్నటి వరకు నరాల సత్యనారాయణ తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అనే పేరుతో ఆయన పార్టీ పెట్టుకున్నారు. ఆ పార్టీకి టీఆర్ఎస్ అనే పేరును సో ఎవరు కూడా పెట్టుకోవడానికి వీల్లేదని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు బాలరంగం టీఆర్ఎస్ తెలంగాణ రాజ్య సమితితో నేను 2023లో పార్టీ పెట్టుకున్నా, 10 నియోజకవర్గాల్లో పోటీ చేసిన, సిలిండర్ గుర్తు కూడా వచ్చింది కాబట్టి ఈ అబ్రివేషన్ ఎవరికి ఇవ్వకూడదు, కవిత కూడా ఆ రకంగా ప్రచారం చేస్తూ నాకు నష్టం జరిగింది నా పార్టీకి అని చెప్పి బాలరంగం ఈసీ కంప్లైంట్ ఇచ్చారు.